సిఆర్డీఏ అథారిటీ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో 11,467 కోట్ల రూపాయల పనులు చేపట్టేందుకు పరిపాలన ఆమోదం లభించింది. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు జీవో విడుదల చేశారు. అంతకుముందు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనులకు ఆమోదం తెలిపారు. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పనులకు పరిపాలన ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు సిఆర్డీఏ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందు వేసింది. ఇందులో ప్రధానంగా రాజధానిలో పనులు చేపట్టేందుకు 11,467 కోట్ల రూపాయలకు పరిపాలన ఆమోదం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఈ మేరకు జీవో జారీ చేశారు. ఇందులో ప్రధానంగా అంతకుముందు సిఆర్డీఏ అథారిటీ కూడా రాజధానిలో పనులు చేపట్టేందుకు ఒక ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే రాజధాని రైతులకు భూ సమీకరణ విధానం కింద భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చిన ప్రాంతాల్లో అక్కడ రహదారులు, మంచినీరు, అదేవిధంగా విద్యుత్ సరఫరా వీటితో పాటు ఇక రాజధానిలో ఏదైతే అసంపూర్తిగా పనులు మిగిలిపోయాయో ప్రధానంగా ఇందులో ఐఏఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్తో పాటు ఇక 4th క్లాస్ ఎంప్లాయీస్ క్వార్టర్స్, అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించిన నివాస సముదాయాలు వీటన్నిటికి కూడా 90% పనులు పూర్తయినాయి. ఇంకా మిగతా పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇటువంటి నిర్మాణాలు అదేవిధంగా రాజధానికి సంబంధించిన పరిపాలనా విభాగాలన్నీ కూడా అంటే రాష్ట్రంలో వివిధ శాఖాధిపతుల కార్యాలయాలని కూడా సెక్రటేరియట్ టవర్స్ అనే 5 టవర్లను నియమిస్తున్నారు. ఈ టవర్స్లో నిర్మాణానికి చేపట్టేందుకు కూడా వీటన్నిటికీ కూడా టెండర్లు పిలిచారు. వీటన్నిటికీ కలిపి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అటు ప్రపంచ బ్యాంకు అదేవిధంగా ఇటు హడ్కో ఈ 2 సంస్థలు కూడా 31,000 కోట్ల రూపాయలు, ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కోతో పాటు జర్మనీకి సంబంధించిన KfW ఈ 2 సంస్థలు కూడా ఈ 2 సంస్థలు కలిపి మరో 16,000 కోట్ల రూపాయలు, మొత్తం 31,000 కోట్ల రూపాయలకు పరిపాలన ఆమోదం తెలపటమే కాకుండా వీటికి సంబంధించిన టెండర్ షెడ్యూల్లో కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా అటు ప్రపంచ బ్యాంకుతో పాటు ఇటు హడ్కో కూడా సిఆర్డీఏకి సూచించింది. దీంతో సిఆర్డీఏ అథారిటీలో ముందు వివిధ పనులకు సంబంధించి ఎంత ఎస్టిమేట్ అవుతుంది అనేది కూడా నిర్ణయించి ఆమోదం తెలుపుతున్నారు. ఆ తర్వాత వీటన్నిటిని కూడా క్యాబినెట్కు పంపి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత ఇప్పుడు పరిపాలన ఆమోదం ఇచ్చారు. ఇక పరిపాలన ఆమోదం కూడా ఇవ్వడంతో సిఆర్డీఏలో టెండర్ల ప్రాసెస్ కూడా బిగినైంది. ఇప్పటికే సిఆర్డీఏలో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచారు. ఇక 11,467 కోట్ల రూపాయలకి ఈరోజు పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు ఆమోదం తెలపడంతో మిగతా వాటికి కూడా అంటే ఈ పనులు చేపట్టేందుకు కూడా మిగతా పనులు చేపట్టేందుకు కూడా ఈ రోజు నుంచి సిఆర్డీఏ టెండర్ ప్రాసెస్ను ప్రారంభించనుంది. అంటే హడ్కోకు చేపట్టే పనులన్నిటికీ కూడా దాదాపుగా టెండర్లు పిలిచే ప్రక్రియ ఈ సంక్రాంతిలోపే పూర్తి చేయాలి అని చెప్పి కూడా సిఆర్డీఏ నిర్ణయించింది. ఇక ప్రపంచ బ్యాంకుకు సంబంధించి ఏదైతే 15,000 కోట్ల రూపాయలు ఉన్నాయో ఈ 15,000 కోట్ల రూపాయలకి సిఆర్డీఏ తయారు చేసిన టెండర్ షెడ్యూల్ను ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అయితే ప్రపంచ బ్యాంకు కొన్ని షరతులు విధించింది. ముఖ్యంగా కొండవీటి వాగు ముంపు నివారణకు సంబంధించి పనులు చేపట్టడం, అదేవిధంగా రాజధానికి రహదారి నిర్మాణానికి సంబంధించి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ నిర్మాణాలు రహదారి నిర్మాణాలు చేపట్టేందుకు ట్రంక్ ఇన్ఫ్రాలో ముఖ్యంగా రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టేందుకు పనులకు సంబంధించి కూడా ప్రపంచ బ్యాంకు నిధులు వినియోగించాలని కూడా అదేవిధంగా రాజధానిలో గ్రీన్ క్యాపిటల్ అని చెబుతూ ఉండటంతో గ్రీనరీ పెంచేందుకు వీటన్నిటికి కూడా సకల సదుపాయాలు సమకూర్చేందుకు కూడా వరల్డ్ బ్యాంక్ తన ఫండ్స్ నిర్దేశించింది. దాని ప్రకారం కూడా టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ సిద్ధం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరులోపు ఇప్పుడు పరిపాలనా ఆమోదం 11,467 కోట్ల రూపాయలకు రావడంతో ఈ నెలాఖరులోపు టెండర్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసి ఫిబ్రవరి మొదటి వారంలో రాజధానిలో పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముందుగా హడ్కో అదేవిధంగా జర్మనీకి సంబంధించిన KfW బ్యాంక్ ఇచ్చిన 16,000 కోట్ల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో వాటితో టెండర్ ప్రాసెస్ని ఈ నెలాఖరు కంప్లీట్ చేసి ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.